ఐ అనేది జే అనేది కే అనేవి యూనిట్ వెక్టార్స్. యూనిట్ వెక్టార్స్కి డెట్ కడితే ఎంత వస్తుంది? యూనిటే వస్తుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్జున్ వర్మ మ్యాథ్స్ ఛానల్. ఈరోజు మన ప్రీవియస్ మెయిన్స్ జేఈ మెయిన్స్ క్వశ్చన్స్ కామన్ సెన్స్తో అంటే గెస్ చేసి కానీ చిన్న ట్రిక్ యూస్ చేసి కానీ ఎలా సాల్వ్ చేయగలము, లెస్ దెన్ 5 to 8 సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయగలము అనేది చూద్దాం. ఈ క్వశ్చన్స్ మీరు ట్రెడిషనల్ మెథడ్ అంటే మీ టీచర్స్ చెప్పడం కానీ చెప్పిన మెథడ్లో కానీ ఎక్కడన్నా వేరే యూట్యూబ్ వీడియోస్లో కానీ ఎక్కడన్నా కోచింగ్ సెంటర్స్లో కానీ ఎక్కడ కానీ వాళ్ళు చెప్పిన ప్రాసెస్లో చేస్తే మీకు 3 minutes టైం వేస్ట్ అవుతుంది. అంత ప్రాసెస్ చేసినా కానీ చివరికి అయితే ఆన్సర్ పర్ఫెక్ట్గా రాదు, మధ్యలో ఆపేసి అర్థం కాదని వదిలిపెట్టేస్తారు. అయితే నేను చెప్పిన ఈ ట్రిక్తో లెస్ దాన్ బాగంటే 10 seconds లోపల మీరు సమ్ చేసేయగలరు. ఓకే, ఈ ఫస్ట్ క్వశ్చన్ 2015లో ఇచ్చింది, 2015 మెయిన్స్లో ఇచ్చింది. ఇది కాంప్లెక్స్ నెంబర్ సంబంధించిన క్వశ్చన్. అసలు కాంప్లెక్స్ నెంబర్స్ అంటే సగం మంది వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. ఇంటిగ్రేషన్ అన్న, కాంప్లెక్స్ నెంబర్స్ అన్న, వెక్టర్స్ అన్న చాలామంది వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. కొంతమంది ఏమంటారంటే నాకు ఈ కాన్సెప్ట్ తెలుసు కదా ఒకసారి ట్రై చేస్తారు, 2 minutes టైం వేస్ట్ చేస్తారు, ఇంకా సగం మంది ఆపేసి వెళ్ళిపోతారు. ఓకే, ఈరోజు ట్రిక్ స్టార్ట్ చేద్దాం. ఫోర్ క్వశ్చన్స్ చెప్తాయి ఈరోజు. ఆ 4 questions చిన్న ట్రిక్ అనమాట. ఆ ట్రిక్తో మీరు సాల్వ్ చేసేయచ్చు. ఓకే, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఏమి ఇచ్చారు. ఏ కాంప్లెక్స్ నెంబర్ z ఈజ్ సెట్ టు బి యూనిమాడ్యులర్ ఇఫ్ mod z ఈక్వల్స్ టు 1. సపోజ్ z1 అండ్ z2 కాంప్లెక్స్ నెంబర్ సచ్ దట్ z1 minus 2 into z2 by 2 minus z1 into z2 bar is unimodular and z2 is not a unimodular. Then the point z1 lies on a dash. 4 options ఇచ్చాడు. ఇప్పుడు క్వశ్చన్ మనం అర్థం చేసుకుందాం. ఇంత పెద్దగా ఇచ్చాడు, కొంచెం అర్థం చేసుకుందాం. ఏ కాంప్లెక్స్ నెంబర్ z ఈజ్ సెట్ టు బి యూనిమాడ్యులర్ ఇఫ్ mod z ఈక్వల్స్ టు 1. ఓకే, ఫస్ట్ వాడు డెఫినేషన్ ఇచ్చాడనమాట. దేనికి? యూనిమాడ్యులర్ అంటే ఏంటి అని చెప్పాడు. ఏమని చెప్పాడు? z అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్ అయితే దానికి మాడ్ అప్లై చేస్తే మాడ్ z ఈక్వల్స్ టు 1 వస్తే, మాడ్ అప్లై చేసినప్పుడు ఈక్వల్ టు 1 వస్తే దాన్ని యూనిమాడ్యులర్ అని పిలవచ్చు అని ఒక డెఫినేషన్ ఇచ్చాడు. ఓకే, పర్ఫెక్ట్, అక్కడి వరకు అయిపోయింది. ఇంకా క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయింది క్వశ్చన్. సపోజ్ z1 అండ్ z2 ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్. z1 z2 అనేవి 2 కాంప్లెక్స్ నెంబర్స్ అంట. ఆ 2 ఎలా ఉన్నాయి? ఒక రిలేషన్లో ఉన్నాయి. అంటే ఇది ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్లో ఒక రిలేషన్లో ఉన్నాయి. ఈ రిలేషన్ అనేది మాడ్ అప్లై చేస్తే యూనిమాడ్యులర్ అవ్వాలంట. యూనిమాడ్యులర్ అంటే ఏంటి? మాడ్ అప్లై చేస్తే 1 రావాలి. సో దీనికి కూడా మాడ్ అప్లై చేస్తే 1 రావాలి. ఓకే, కండిషన్ ఇచ్చాడు. ఓకే, అంటే z2 ఈజ్ నాట్ యూనిమాడ్యులర్. ఇప్పుడు z2కి మాత్రమే మాడ్ అప్లై చేస్తే అది యూనిమాడ్యులర్ కాదు, నాట్ అండ్ యూనిమాడ్యులర్ అని ఇచ్చాడు. ఓకే, దెన్ పాయింట్ z1 లైస్ ఆన్ ఏ. అంటే z1 అనేది లోకస్ పాయింట్ అడుగుతున్నాడు. z1కి లోకస్ పాయింట్ అడుగుతున్నాడు. స్ట్రైట్ అయినా సర్కిల్ అని ఈ 2 ఉన్నాయి మనకి. ఓకే, రేడియస్ 2, 4, x యాక్సిస్, y యాక్సిస్ అదే ఉంది. ఇప్పుడు మన ట్రిక్ స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే మనకేమిచ్చాడు? మాడ్ z2 ఈజ్ నాట్ అండ్ యూనిమాడ్యులర్. z2కి మాడ్ అప్లై చేస్తే 1 అవ్వకూడదు అని వాడు ఇచ్చాడు. ఓకే, అదొక్కటే వాడు కండిషన్ ఇచ్చాడు. పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా మనకు సంబంధం లేదు. సో మనం ఏం చేస్తామంటే మన ట్రిక్ ఏంటంటే z ఈక్వల్స్ టు 2 అని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, z ఈక్వల్స్ టు 2 అయినప్పుడు మాడ్ 2 అదే z2 ఈక్వల్స్ టు 0 అయినప్పుడు మాడ్ z2 ఎంత అవుతుంది? 0. ఓకే, మనకు ఒక సబ్స్టిట్యూషన్ తీసుకున్నాం, దానికి ఇది వచ్చేసింది. ఓకే, ఇప్పుడు క్వశ్చన్లో వాడు ఏమి ఇచ్చాడో చూద్దాం. z1 మైనస్ 2 ఇంటూ z2 బై 2 మైనస్ z1 ఇంటూ z2 బార్. z2 బార్ అంటే కాంప్లిమెంటరీ, z2కి కాంప్లిమెంటరీ అనమాట. ఓకే, z2 ఈక్వల్ టు 0 అయినప్పుడు z2 కాంప్లిమెంటరీ కూడా మనకి 0నే. ఓకే, z2 ఈక్వల్ టు 0 అయినప్పుడు z2 కాంప్లిమెంటరీ కూడా 0నే వస్తుంది. ఓకే, దీనికి మాడ్ అప్లై చేస్తే యూనిమాడ్యులర్ అవుతుందని చెప్పాడు, కండిషన్ పెట్టాం. ఇప్పుడు మనం ఏమనుకున్నాం? z2 ఈక్వల్స్ టు 0 అనుకున్నాం కదా, z2 ప్లస్ 0 సబ్స్టిట్యూట్ చేయండి. z2 బార్ కూడా 0 అవుతుంది కదా, ఆటోమేటిక్గా 0 పెట్టండి. ఓకే, z1 మైనస్ 2 ఇంటూ z2, 2 ప్లస్ z2 ప్లస్ 0 పెడితే 2 ఇంటూ 0 0 బై 2 మైనస్ z1 ఏంటో తెలీదు, మనం z1 రాద్దాం. ఇంటూ z2 బార్ అంటే కూడా 0 కదా, ఇంటూ 0 ఈక్వల్స్ టు 1. 0 ఇంటూ z1 0 అవుతుంది. ఫైనల్గా మనకి ఏం మిగులుతుందంటే z1 బై z2 ఈక్వల్స్ టు 1 అని మిగులుతుంది. ఇప్పుడు దీన్ని
2 అటు సైడ్కి పంపిస్తే 2 అవుతుంది. ఓకే, మనకేమొచ్చింది మాడ్ Z1 ఈక్వల్స్ టు 2 అని వచ్చింది. అంటే ఏంటి, ఇలాంటి ఫామ్లో ఉంటే ఏమంటాం దీన్ని, సపోజ్ మాడ్ Z ఈక్వల్స్ టు ఏ ఉంటే దీన్ని ఏమంటాం, ఇట్స్ ఏ లోకస్. దీన్ని లోకస్ని రిప్రజెంట్ చేస్తాం. మీ టీచర్స్ క్లాస్లో చెప్పింటారు కదా, మాడ్ Z ఈక్వల్స్ టు ఏ అంటే దాన్ని ఇట్ ఏ లోకస్ ఆఫ్ సర్కిల్ అని. సో ఇట్ ఈజ్ ఏ మాడ్ Z1 ఏంటో అడిగాడు వాడు క్వశ్చన్లో. Z1 ఈజ్ లోకస్ ఆఫ్ సర్కిల్ విత్ రేడియస్ 2. ఓకే, Z1 అనేది సర్కిల్ విత్ రేడియస్ 2. ఇప్పుడు మన ఆప్షన్స్ చూద్దాం. ఓకే, మనకి బి ఆప్షన్ ఈజీగా అర్థమైపోతుంది, సర్కిల్ విత్ రేడియస్ 2. సో బి అనేది మన ఆప్షన్. చూసారు కదా, మనం అసలు టీచర్స్ చెప్పిన ప్రాసెస్లో అసలు చేయలేదు, జస్ట్ ఒక ట్రిక్ యూజ్ చేసాం. ఓకే, Z ఈక్వల్స్ టు 0 అనుకున్నాం, సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేసింది మాడ్ Z1 ఈక్వల్స్ టు 2 అనేది. ఇది ఇలాంటివి గుర్తుపెట్టుకోండి. మాడ్ Z ఈక్వల్స్ టు ఏ ఉంటే సర్కిల్, మాడ్ Z1 ఈక్వల్స్ టు మాడ్ Z2 ఉంటే లైన్ సెగ్మెంట్ ఇలాంటివి ఉంటాయి కదా, లిప్స్కి, హైపర్బోలాకి, అలాంటి వాటికి ఈ లోకస్ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. ఈ మధ్య క్యాలిక్యులస్ నుంచి ఎక్కువ అడుగుతున్నారు, అడ్వాన్స్లో కూడా దాంట్లో ఎక్కువ వస్తాయి. ఓకే, ఇప్పుడు మన సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఇది మన సెకండ్ క్వశ్చన్. ఇది 2018లో ఇచ్చింది, అంటే రీసెంట్గా 2 years బ్యాక్ వచ్చింది, చాలా రీసెంట్ అంటే వేడు. ఓకే, ఇఫ్ ఇక్కడ ఒక సమ్ ఇచ్చాడు మ్యాట్రిక్స్కి సంబంధించింది. ఇఫ్ మాడ్యులస్ అదే డెట్ x-4 2x 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 x-4 2x 2x x-4 ఇచ్చాడు. ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు, ఈక్వల్ టు a + bx ఇంటూ x-a హోల్ స్క్వేర్ ఇచ్చాడు. మనకి a, b వాడు అడిగింది. ఓకే, a, b ఈక్వల్స్ 10 అని అడిగాడు క్వశ్చన్ అది. ఓకే, ఇప్పుడు నా ప్రీవియస్ వీడియో చూస్తే మీకు ఏ పాటికి ఐడియా తట్టింటుంది ఏం చేయాలో ఎలా చేయాలో సబ్స్టిట్యూషన్ మెథడ్. ఓకే, ఎక్స్ ప్లేస్లో ఏదో ఒక వాల్యూ పెట్టుకొని సింప్లిఫై చేయాలి, ఈజీగా అయిపోతుంది. ఓకే, సింప్లిఫికేషన్ ఎలా చేయాలి అంటే ఏ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి, ఏ నెంబర్ సబ్స్టిట్యూట్ చేయాలి, ఏది ఐడియల్ కండిషన్ అంటే చాలా బెస్ట్ కండిషన్ ఏది. ఓకే, ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే a + bx ఉంది. ఓకే, ఎక్స్ ప్లేస్లో మనం ఒకవేళ 1 కానీ 2 కానీ ఏదైనా నెంబర్స్ పెట్టినా, పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ పెట్టినప్పుడు a అనేది వస్తుంది ఈక్వేషన్లో, b ఎక్స్ ప్లేస్లో 1 పెడితే b × 1 b ఉంటుంది, 2 ఉన్న b × 2 ఉంటుంది. అంటే ఒక ఈక్వేషన్లో 2 వేరియబుల్స్ ఉంటాయి. 2 వేరియబుల్స్ని మనం సాల్వ్ చేయలేము ఒక ఈక్వేషన్తో, మనకి ఇంకొక ఈక్వేషన్ కావాలి. 2 వేరియబుల్స్ని సాల్వ్ చేయాలంటే ఇదే కదా మన లీనియర్ ఈక్వేషన్స్ సాల్వ్ చేయడం, మనం 10th క్లాస్లో నేర్చుకున్నాం. 2 లీనియర్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలంటే 2 ఈక్వేషన్ ఉండాలి, 3 వేరియబుల్స్ ఉంటే సాల్వ్ చేయడానికి 3 ఈక్వేషన్ ఉండాలి. ఓకే, ఇక్కడ 2 వేరియబుల్స్ వచ్చేస్తాయి, సాల్వ్ చేయడం కష్టం అయిపోతుంది. అప్పుడు మనం తెలివిగా x = 0 అని పెట్టుకోవాలి. ఫస్ట్ సబ్స్టిట్యూషన్ x = 0 అని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అప్పుడు b × 0 0 అయిపోతుంది. అప్పుడు ఏ ఒక్కటే మిగులుతుంది ఈ కండిషన్లో, ఎక్స్ ప్లేస్లో 0 పెట్టేసుకుంటే. సో ఏ అనే వాల్యూ ఈజీగా వచ్చేస్తుంది మనకి. సో అది x = 0 అని ఇక్కడ సమ్లో సబ్స్టిట్యూట్ చేసేయండి. ఓకే, పైన ఈక్వేషన్లో నేను 0 సబ్స్టిట్యూట్ చేశాను, నాకు ఈ మ్యాట్రిక్స్ వచ్చింది, పక్కన కండిషన్ వచ్చింది. ఓకే, దీన్ని ఏదో సాల్వ్ చేస్తాం. ఇది చూస్తే మీకు ఏదైనా అనిపిస్తుందా, డయాగ్నల్ మ్యాట్రిక్స్ కదా. డయాగ్నల్ మ్యాట్రిక్స్కి డెట్ కట్టాలంటే ఏంటి, జస్ట్ ఆ డయాగ్నల్ ఎలిమెంట్స్ని ప్రొడక్ట్ చేయాలి. అంటే -4ని ప్రొడక్ట్ చేయాలి. ఓకే, ప్రొడక్ట్ చేస్తే మీ డెట్ సింప్లిఫై అయిపోయినట్టు, ఇంకా వేరే ఏం ఆలోచించిన అవసరం లేదు. -4 × 4 × 4 64 వచ్చేసింది కదా, ఈక్వల్స్ టు ఏ ఉంది, -a హోల్ స్క్వేర్, a స్క్వేర్ × a³ వచ్చేసిందా. ఓకే, ఇప్పుడు మనకి ఏ ఈక్వెస్ట్ ఎంత వచ్చింది, a = -4 వచ్చేసిందా, a = -4. ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. 2 ఆప్షన్స్ ఉన్నాయి, a = -4 అనేది. కాబట్టి ఫస్ట్ ఏ ఆప్షన్ కాదు, బి ఆప్షన్ కాదు, ఇంకా 2 ఆప్షన్లు మిగిలాయి. ఓకే, ఒకవేళ ఇది కూడా +4 అయితే మన ఆన్సర్ డైరెక్ట్ డి అయిపోయింది, ఇంకా వేరే టైం వేస్ట్ చేయకుండా నెక్స్ట్ టైంకి వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఇక్కడ 2 ఉన్నాయి -4 అనేది. సో మనం బి కూడా ఖచ్చితంగా సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు బి సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి, మనకి a = 4 వచ్చేసిందిగా. ఇప్పుడు ఎక్స్ ప్లస్ ఏది పెట్టుకున్నా మనకి ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఏ సబ్స్టిట్యూషన్ తీసుకున్నా, x = 1 అనే సబ్స్టిట్యూషన్ తీసుకుంటున్నాను నేను. ఒకవేళ x = 1 పెట్టుకుంటే మ్యాట్రిక్స్ ఏమైందో నేను చూపిస్తాను. ఓకే, నేను x = 1 అనేది క్వశ్చన్లో ఇచ్చిన మ్యాట్రిక్స్కి సబ్స్టిట్యూట్ చేశాను, నాకు ఇలా వచ్చింది. పక్కన కండిషన్ ఇలా ఉంది,
దీన్ని సింప్లిఫై చేశాను, ఎందుకంటే ఇక్కడ లైవ్గా చూపిస్తే చాలా లెంత్ అయిపోతుంది వీడియో అనేది. మీకు డిటర్మెంట్ డెట్ కట్టడం వచ్చేది కాబట్టి ఫస్ట్ ఇయర్లోనే ఉంది కాబట్టి కాన్సెప్ట్ మీరు చేసేసుకోండి. తర్వాత మనకి a = -4 వచ్చింది కదా, ఇక్కడ పైన సాల్వ్ చేస్తే a అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను అనమాట. సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ నాకు 25 వచ్చింది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. రైట్ హ్యాండ్ సైడ్ 25 × b - 4 వచ్చింది. 25 క్యాన్సిల్. ఇప్పుడు -4 అటు పంపిస్తే +4, అప్పుడు b = 5 వచ్చింది. సో మన a = -4, b = +5. సో అలాంటి ఆప్షన్ ఉందేమో చూద్దాం. ఓకే, మనకి డి ఆప్షన్ ఉంది, -4 +5. సో సమ్ సాల్వ్డ్. ఇప్పుడు మనం నెక్స్ట్ సమ్ చూద్దాం. ఓకే, మనం థర్డ్ క్వశ్చన్కి వచ్చాం. థర్డ్ క్వశ్చన్ 2014లో ఇచ్చింది మెయిన్స్. ఇది వెక్టార్స్ అనమాట. వెక్టార్స్లో వచ్చింది 3D వెక్టార్స్ అని ఏదంటే అది 3D వెక్టార్స్ అంటారు, మీరు ఏదంటారో తెలీదు. ఓకే, నేను సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు నాకు ఈ వెక్టార్స్ అనేది ఫస్ట్ చెప్పినప్పుడు ఏం అర్థం కాలేదు. ఎగ్జామ్ పెట్టినప్పుడు కూడా కొంచెం తక్కువ మార్కులు వచ్చాయి. తర్వాత నేను హాలిడేస్ ఇంటికి వచ్చినప్పుడు వీడియోస్ చూసి ఆన్లైన్లో కొన్ని క్లాసెస్ని క్రాష్ కోర్సెస్ అంటాం కదా, ఒకటి అలా అని కొంచెం అర్థం చేసుకున్నాను. కొన్ని ట్రిక్స్ కూడా నేర్చుకున్నాను. ఆ ట్రిక్స్ ఏంటో మీకు చెప్తాను. ఓకే, ఇక్కడ ఇఫ్ బాక్స్ a బార్ క్రాస్ b బార్, b బార్ క్రాస్ c బార్, c బార్ క్రాస్ a బార్ ఇది ఇచ్చాడు. ఈక్వల్ టు ల్యాండా అని ఒక వేరియబుల్ ఇచ్చాడు. ల్యాండా అంటే మనం తెలియదు, ఆ ల్యాండా ఎందుకు కనుక్కోవాలి. ల్యాండా ఇంటూ బాక్స్ a బార్, b బార్, c బార్ ఇచ్చాడు. దెన్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు, ఈ ల్యాండా అనేది ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది అవుతుంది అని వాడు అడిగాడు. సో దీని ఏదో సాల్వ్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, నేను ఒక చిన్న ట్రిక్ చెప్తాను. సబ్స్టిట్యూషన్ దీనికి కూడా ట్రిక్ అని నేను చెప్పే ట్రిక్స్ అనే సబ్స్టిట్యూషనే. ఏ బార్ అనేది ఒక వెక్టార్ కదా, ఒక వెక్టారు అది ఎలా ఉండాలి, దాని క్యారెక్టరిస్టిక్స్ ఏమన్నా క్వశ్చన్లో స్పెసిఫై చేశాడా? ఏ అనే వెక్టర్ ఇలానే ఉండాలి, బి అనేది ఇలానే ఉండాలి, సి అనేది ఇలా ఉండాలి అని చెప్పాడా? ఏం చెప్పలేదు కదా. ఓకే, ఏం చెప్పలేదు కాబట్టి మనకు నచ్చింది తీసుకోవచ్చు, అంతేగాని 0 తీసుకోకూడదు. 0 తీసుకుంటే అది కండిషన్ సాటిస్ఫై అవ్వదు. కొన్ని కాదు, చాలా దాంట్లోనే సాటిస్ఫై అవ్వదు. 0 అనేది తీసుకోకూడదు. 0 తీసుకుంటే మ్యాక్సిమం మన ఆన్సర్ కూడా 0నే వస్తుంది. సో అలా తీసుకోకూడదు. a = i క్యాప్ తీసుకుంటున్నా, అంటే యూనిట్ i క్యాప్. b బార్ = యూనిట్ j క్యాప్. c బార్ = యూనిట్ k క్యాప్ తీసుకుంటున్నా. అయితే మీకు ఇది తెలుసు అనుకుంటున్నారు, మీ టీచర్స్ చెప్పే ఉంటారు. i, j, k ట్రయాంగిల్ సమ్. ఇలా ట్రయాంగిల్ ఉంటుంది. ఇక్కడ i క్రాస్ j అంటే ఏమని రాస్తాం? i క్రాస్ j ఏమొస్తుంది? దాని తర్వాత ఉన్న టర్మ్ వస్తుంది k. ఓకే, ఒకవేళ j క్రాస్ i ఉంటే ఏమొస్తుంది? ఇక్కడ j ఉంది కదా, యారో రివర్స్లో వెళ్తుంది. యారో అనేది క్లాక్ వైజ్ వెళ్ళాలి, కానీ ఇక్కడ j క్రాస్ i అంటే j ఇక్కడ ఉంది, i ఇక్కడ ఉంది, అంటే రివర్స్లో వెళ్ళాలి అంటే ఇలా వెళ్ళకూడదు. ఇమీడియట్ నెక్స్టే ఉండాలి. మనం క్రాస్ చేసేది ఇమీడియట్ నెక్స్టే ఉండాలి. j క్రాస్ i అంటే యారో రివర్స్ అవుతుంది. సో మైనస్ పెట్టుకోవాలి. యారో రివర్స్ అయితే నెగిటివ్ పెట్టుకోవాలి. ఇక్కడ i తర్వాత ఏముంది? k -k. ఇలానే అన్నీ ఉంటాయి. మీ టీచర్స్ మీకు చెప్పుంటారు అనుకుంటాను. అయితే ఇది మీకు తెలిస్తే ఇంకా మన ట్రిక్ అయిపోయినట్టే, ఇంకేం లేదు మన ట్రిక్. ఇక్కడ ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ అక్కడ సబ్స్టిట్యూట్ చేయడమే. ఓకే, ఏ అంటే ఎంత? i. బి అంటే ఎంత? j. ఏ క్రాస్ బి అంటే ఏంటి? i క్రాస్ j. i క్రాస్ j ఎంత? k కదా, k రాసేసాం. ఓకే, ఫినిష్. ఇక్కడ b క్రాస్ c ఉంది. b అంటే ఎంత? j. c అంటే ఎంత? k. ఓకే, j క్రాస్ k. j క్రాస్ k ఎంత వచ్చింది? i. ఓకే, పర్ఫెక్ట్, i వచ్చేసింది. ఇక్కడ c క్రాస్ a. c అంటే ఎంత? k. a అంటే ఎంత? i. k క్రాస్ i. k క్రాస్ i ఎంత వచ్చింది? j. ఓకే, అయిపోయింది. ఈక్వల్స్ టు ల్యాండా ఇంటూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి. a బార్, b బార్, c బార్ అనేవి. ఓకే, నేను సబ్స్టిట్యూట్ చేశాను. ఇక్కడ బాక్స్ ijk వచ్చాయి. బాక్స్ ijk అంటే ఏంటి? డెట్ కట్టాలి వాటిని. అంటే ఇవేంటివి? యూనిట్ వెక్టార్స్. i అనేది, j అనేది, k అనేవి యూనిట్ వెక్టార్స్. యూనిట్ వెక్టార్స్కి డెట్ కడితే ఎంత వస్తుంది? యూనిటే వస్తుంది. సో ల్యాండా ఇంటూ 1. ఇక్కడ కూడా i, j, k ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ షేప్స్ అనమాట. i అనేది ఇక్కడ ఉంది, k, j, jk వీటికి కూడా డెట్ కడితే ఎంత వస్తుంది? 1 వస్తుంది. సో ల్యాండా =
1 వచ్చేసింది. మన సమ్ సాల్వ్ అయిపోయింది. సో మన ఆప్షన్ ఎంత ఇప్పుడు? డి ఆప్షన్. డి ఆప్షన్ 1 ఆన్సర్ అనేది. చూసారా కదా, చిటికేస్తే అయిపోయేలాగా జస్ట్ అలా 2 స్టెప్స్తో అయిపోగొట్టేసాం సమ్ అనేది. ఇది ప్రీవియస్ మెయిన్స్ 2014లో వచ్చింది. దాంట్లో రీసెంట్గా మీకు వీకెండ్స్ వస్తాయి, గ్రాండ్ టెస్ట్లో వస్తాయి, ఇతర వేరే ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో వస్తాయి. ఓకే, ఇలాంటివన్నీ చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు సబ్స్టిట్యూషన్ మెథడ్లో. ఓకే, ఇప్పుడు మనం 4th క్వశ్చన్, లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, మన ఫైనల్ క్వశ్చన్ ఉన్నాం. ఇది 2019 అంటే జస్ట్ లాస్ట్ ఇయర్ ఇచ్చింది. జస్ట్ లాస్ట్ ఇయర్ 2019 అంటే ఇక్కడ ఇచ్చాడు. 4th క్వశ్చన్ ఏంటో చూద్దాం. లెట్ O 0,0 అంటే ఇది ఆరిజిన్, అండ్ A 0,1 అంటే ఇది y యాక్సిస్ మీద ఉంది. B 2 ఫిక్స్డ్ పాయింట్స్, ఈ 2 ఫిక్స్డ్ పాయింట్స్ అంటే అక్కడే ఉంటాయి. దెన్ ద లోకస్ ఆఫ్ ఎ పాయింట్ P సచ్ దట్ ద పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ AOP ఈస్ 4 ఈస్. ఈ 2 ఫిక్స్డ్ పాయింట్స్ ఇచ్చేసాడు. ఆరిజిన్ అనేది A అనే పాయింట్ y మీద ఉండేది, P అనేది ఒక పాయింట్ మనం చూస్ చేసుకోవాలి. అది ఎలా ఉండాలంటే అది ఒక ట్రయాంగిల్ని ఫామ్ చేయాలి. ఆ 3 పాయింట్స్ అనే ఒక ట్రయాంగిల్ని ఫామ్ చేయాలి. ఆ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ అనేది 4 ఉండాలి. ఓకే, అలాంటి ఒక ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలంటే P అనేది ఎక్కడెక్కడ పెట్టచ్చు అంటే వాడు లోకస్ అడుగుతున్నాడు P అనే దానికి. ఇక్కడ లోకస్ ఇచ్చాడు అని లోకస్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం దాన్ని ఎలా సాల్వ్ చేద్దాం? మీరు ఏదైనా క్వశ్చన్ ఉన్నప్పుడు దానికి ఏమన్నా డయాగ్రామ్ గీయగలిగితే గీయండి. అప్పుడు బాగా అర్థమవుతుంది మీకు ఏం చేయాలి, అవి ఎక్కడ ఉన్నాయి, వాడు ఏం అడుగుతున్నాడు అనేవి అర్థమవుతుంది. గ్రాఫ్ ఉంటే గ్రాఫ్గా గీయండి, నార్మల్గా ఏదైనా ఉంటే నార్మల్గా గీయండి. ఇక్కడ నేను గ్రాఫ్ లాగా ఉంది కాబట్టి గ్రాఫ్ లాగా గీస్తున్నా. ఇది ఒక మనకి కోఆర్డినేట్ చార్ట్ అనమాట. ఇక్కడ ఆరిజిన్ O 0,0 ఉంది ఇక్కడ. ఓకే, ఇక్కడ మనకి A 0,1 ఇచ్చాడు కదా, ఇక్కడ ఉంది అనుకుంటున్నా. A అనేది 0,1 అనేది, ఈ 2 ఫిక్స్ అయిపోయాయి. P అనేది ఇక్కడ ఉండొచ్చు, ఇలా ఎక్కడైనా పెట్టచ్చు P అనే పాయింట్. సపోజ్ నేను ఇక్కడ P అనుకుంటున్నా, దాన్ని x, y. P అనేది ఎక్కడైనా ఉండొచ్చు, ఇక్కడ అలా పాయింట్స్ అన్నీ జాయిన్ చేస్తే ఒక లోకస్ వస్తుంది అనమాట. ఒక్కొక్కసారి ఆ లోకస్ కంటిన్యూ ఉండొచ్చు, డిస్కంటిన్యూస్ లోకస్ ఉండొచ్చు. దాని ఒకసారి సర్కిల్ అవ్వచ్చు, ఎలిప్స్, హైపర్బోలా, పర్ఫెక్ట్ షేప్ని డిఫైన్ చేసిన షేప్ రావచ్చు, డిఫైన్ చేయని షేప్ కూడా రావచ్చు, ఏదైనా రావచ్చు. సో మనకి ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ ఐడియా స్ట్రైక్ అవ్వాలి మనకి సమ్ చేసేటప్పుడు. ఇక్కడ 2 పాయింట్స్ ఫిక్స్ అయి ఉన్నాయి, వీటి మధ్య డిస్టెన్స్ ఉంది కదా, వీటి మధ్య డిస్టెన్స్ ఎంత మనకు తెలుసు, ఎంత? ఇది 1. ఓకే, ఇది 1 అయిపోయింది. మీకు చెప్తాను. వాడు కండిషన్ ఇచ్చాడు, పెరిమీటర్ ఈక్వల్స్ టు 4 అన్నాడు కదా. అంటే ఏంటి? OA ప్లస్ AP ప్లస్ PO ఈక్వల్స్ టు 4 అవ్వాలి. ఇది ఒక ట్రయాంగిల్ అనుకుంటే దీని పెరిమీటర్ 4 అవ్వాలి కదా. ఇక్కడ ఓకి ఏకి డిస్టెన్స్ తెలుసు మనకి, డిస్టెన్స్ చెప్పదు, 1 వస్తుంది డిస్టెన్స్. అది సబ్స్టిట్యూట్ చేద్దాం 1. అప్పుడు ఏమొస్తుంది మనకి? AP ప్లస్ PO ఈక్వల్స్ టు 3 వస్తుంది. ఓకే, ఇది ఒక కండిషన్ వస్తుంది. అంటే ఏంటి? 2 పాయింట్స్ ఫిక్స్ అయ్యి ఉన్నాయి, ఇది వేరియబుల్ పాయింట్ అక్కడ ఉండొచ్చు. సో ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ యాడ్ చేస్తే 3 రావాలి, అది కూడా వచ్చింది ఒక కండిషను. ఇలాంటప్పుడు మనకి కోనిక్స్ ఒక చిన్న కాన్సెప్ట్ క్రాక్ అవ్వాలి, అంటే ఐడియా వచ్చేయాలి. అదేంటంటే ఎలిప్స్ ఉంటుంది కదా, ఎలిప్స్ దానికి 2 ఫోసై ఉంటాయి, ఫోసై 1, ఫోసై 2. ఇక్కడ ఏదైనా ఒక పాయింట్ ఉంటే వీటి మధ్య డిస్టెన్స్ మనకి కాన్స్టెంట్ ఉంటుంది. అదేదో చెప్తాను, S1P ప్లస్ S2P ఈక్వల్స్ టు 2 ఇంటూ మేజర్ యాక్సిస్. మేజర్ యాక్సిస్ జనరల్గా ఇది A అనుకుంటాం, ఇది B అనుకుంటాం, కాబట్టి నేను A రాశాను. 2 ఇంటూ A మేజర్ యాక్సిస్ అవుతుంది. ఓకే, ఇది తెలుసుగా అందరికీ. S1P ప్లస్ S2P ఈక్వల్స్ టు 2 ఇంటూ మేజర్ యాక్సిస్ అని తెలుసు అనుకుంటున్నాను. సో ఇది ఒక ఎలిప్స్ అని మనకి అర్థమైపోతుంది కదా. ఇది ఒక మనకి ఇచ్చిన పాయింట్ P అనేది ఎలిప్స్ కావచ్చు అని మనం అనుకుంటున్నాం కదా. ఓకే, ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్స్లో ఎలిప్స్ ఏదైనా ఉందా, ఎలిప్స్ ఈక్వేషన్ లాంటిది ఏదైనా ఉందా? ఓకే, A అనేది ఎలిప్సా? కాదు, సంథింగ్ ఏదో. B అనేది ఎలిప్సా? ఎందుకు కాదంటే వైకి ముందు మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. సో ఈ 2 ఎలిప్స్ కావు, ఎలిప్స్ ఈక్వేషన్స్ కాదు. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఎలిప్స్ అవ్వచ్చు. ఓకే, ఎలిప్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనం ఇలా చూస్తే ఈ 2 ఇలా ఉన్నాయి, వర్టికల్గా ఉన్నాయి, 2 ఫిక్స్డ్ పాయింట్స్. అంటే ఏంటి? ఫోకస్ 1, ఫోకస్ 2 ఇవి అనుకుందాం. అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఎలిప్స్ అనేది వర్టికల్గా ఉంది, అంటే ఇలా వర్టికల్గా ఉంది మన ఎలిప్స్ అనేది.
మన ఎలిప్స్ ఇది వర్టికల్గా ఉంది. వర్టికల్గా ఉంటే కండిషన్ ఏంటి? బి అనేది అంటే మేజర్ యాక్సిస్ బి అవుతుంది కదా. ఓకే, ఇది ఐడియా ఉంటుంది. ఇప్పుడు దీనికి ఎలిప్స్ ఇది ఎలిప్స్ అనుకున్నాం కదా. ఎలిప్స్కి సెంటర్ కట్టచ్చా? సెంటర్ ఏం లేదు, S1 S2కి మిడ్ పాయింట్ సెంటర్ అవుతుంది. సో సెంటర్ ఎంత? 0 + 0/2 0 అవుతుంది. 1 + 0/2 1/2 అవుతుంది. ఇది సెంటర్. మనకి సెంటర్ తెలుసు. ఓకే, అది పాస్ అయ్యే పాయింట్ తెలుసు. X, Y అనుకుంటున్నాం కాబట్టి దాని పాయింట్ తెలుసు. మనకి ఏబీది కావాలి. అదే మనం కండిషన్ రాస్తే అవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో చూద్దాం, ఇప్పుడు కండిషన్ రాద్దాం. x - 0 హోల్ స్క్వేర్ ప్లస్ y - 1/2 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ ఏముంటుంది? a² = 1. ఓకే, ఇక్కడ మనకి ఏ ఏంటి బి ఏంటి మనకు తెలియదు. ఇక్కడ మనం వాడే ఇచ్చేసాడు, ఇండైరెక్ట్గా వాడే ఇచ్చేసాడు. ఓకే, ఇక్కడ ఏం చెప్పాడు? S1p + S2p = 2a. ఇది కండిషన్ అనమాట, మనకు తెలిసింది. ఆ కండిషన్ వీడు ఇచ్చాడు AP + PY = 3 అని ఇచ్చాడు. దీన్ని చూస్తే మనకి ఏమర్థమవుతుంది? మేజర్ యాక్సిస్ = 3 అని అర్థమవుతుంది. ఈ రెండింటిని కంపేర్ చేస్తే మేజర్ యాక్సిస్ 3 అవుతుందని అర్థమవుతుంది. మేజర్ యాక్సిస్ ఎంత? 2b కదా, = 3. అప్పుడు b ఎంత? 3/2. 3/2ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. b ప్లస్లో 3/2 పెడితే ఎంత వస్తుంది? 9/4 వస్తుంది. ఓకే, దీనికి ఇప్పుడు ఎల్సిఎం చేసామనుకో. ఎల్సిఎం చేస్తే 9 అనేది y దగ్గరికి వెళ్తుంది. అంటే ఒక్కసారి డయాగ్రామ్ చూడండి. ఎలిప్స్ అనేది ఎలా ఉంది? వర్టికల్గా ఉంది. వర్టికల్గా ఉంటే మేజర్ యాక్సిస్ ఏది అవుతుంది? బి అవుతుంది. సో ఇది మేజర్ యాక్సిస్ బి అంటే బి పెద్దది ఉండాలి. బి పెద్దగా ఉండాలి. ఇప్పుడు మనం ఎల్సిఎం చేస్తే 9/4 అనేది ఇక్కడికి వెళ్తుంది, ఇంటూ ఎక్స్కి వెళ్తుంది. ఇక్కడ a² అనేది వైకి వెళ్తుంది, ఇంటూ y × a² అవుతుంది. అంటే ఏంటి? బి అనేది పెద్దగా ఉండాలి అంటే ఎక్స్కి పెద్ద నెంబర్ ఉండాలి. అంటే ఎక్స్కి పెద్ద నెంబర్ ఏది ఉంది ఆప్షన్స్లో? ఎక్స్కి పెద్ద నెంబర్ 9 ఉంది, పెద్దది. y అనేది చిన్నది. ఓకే, ఇదే మన ఆప్షన్. ఇక్కడ చూడండి, ఎక్స్కి చిన్న నెంబర్ ఉంది, వైకి పెద్ద నెంబర్ ఉంది. అలా ఉండకూడదు. ఇక్కడ ఎల్సిఎం చేసేటప్పుడు బి పెద్దది కదా, మనకి బి కదా పెద్దది. ఎల్సిఎం చేసినప్పుడు పెద్ద నెంబరు ఎక్స్తో మల్టిప్లై అవుతుంది ఇక్కడ ఎల్సిఎం చేస్తే. సో అలా కండిషన్ సాటిస్ఫై చేసేది సి. చూసారు కదా, అసలు క్యాలిక్యులేషన్ చేయకుండా ఈ డయాగ్రామ్ వేసుకొని ఈ పాయింట్ మనకి ఐడియా వస్తే ఈ రెండింటిని కండిషన్స్ అనమాట. ఈ కండిషన్స్ని మనం జస్టిఫై చేయాలి. జస్టిఫై చేస్తే మనకి b = 3/2 వస్తుంది. దాన్ని ఇక్కడ పెట్టేసాం. దీనికి మళ్ళీ ఎక్స్పాండ్ కూడా చేయలేదు మనం. ఎక్స్పాండ్ చేయడానికి మళ్ళీ ఒక 10 సెకండ్స్ పడుతుంది. ఆ 10 సెకండ్స్ కూడా మనం సేవ్ చేసేసాం ఇప్పుడు. సో ఇలాంటి ట్రిక్స్ మీకు ఇంకా కావాలంటే నా ఛానల్లో చాలా ఉంటాయి. ఇలాంటి వీడియోస్ చాలా అప్లోడ్ చేస్తాను. మీరు ఇలాంటివి మిస్ అవ్వకుండా టైం టు టైం అప్డేట్ అవ్వాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నేను యూస్ఫుల్ వీడియోస్ పెడతాను, యూజ్లెస్ అసలు పెట్టను. అలానే మీకు ఇంప్రూవ్మెంట్ అంటే ఎన్డీఏ కానీ, జేఈ మెయిన్స్ కానీ, అడ్వాన్స్ కానీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, టైం టేబుల్ ఎలా వేసుకోవాలి, దేన్ని నెగ్లెక్ట్ చేయాలి, దేన్ని ఫోకస్ చేయాలి, ఏ టైంలో చదివితే బెటర్, ఇలాంటివి కూడా నేను చెప్తాను ఫ్యూచర్లో వచ్చే వీడియోస్లో. సో మీరు ఏం చేయాలంటే, మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్ చేస్తే నేను చేస్తాను. ఓకే, మీరు ఎవరో నాకు తెలుసు, నేను ఎవరో మీకు తెలుసు. మన ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఉండాలంటే అవే లైక్స్, కామెంట్స్, సబ్స్క్రైబ్స్, ఇవే మనకి కమ్యూనికేషన్. లైక్ చేస్తే మీకు నచ్చినట్టు ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేస్తాను. కాదు నీ వీడియోలో కొంచెం స్పీడ్ ఎక్కువ ఉంది, ఇంకొన్ని సమ్స్ చెప్పు, కొంచెం ఎక్స్పాండ్ చేయి డీటెయిల్గా అని మీకు ఏమైనా ట్రబుల్ అనిపిస్తే దాన్ని కామెంట్ సెక్షన్లో చేయండి. ఒకవేళ మీకు నచ్చకపోతే డిస్లైక్ చేయండి. డిస్లైక్ ఒకవేళ చేస్తే ఎందుకు నచ్చలేదు కింద చెప్పండి. సో నేను రెక్టిఫై చేసి నెక్స్ట్ వీడియోలో ప్రాపర్గా పెడతాను. మీరు డిస్లైక్ చేసి వెళ్ళిపోతే ఇంక నాదో ఏం తప్పుందో మాకు తెలియదు. సో నెక్స్ట్ వీడియోస్ కూడా అలానే వస్తాయి. సో అందరికీ నష్టమే. ఏదైనా అడ్వైస్ ఉంటే అడ్వైస్ కూడా ఇవ్వండి, నేను ఫాలో అవుతాను. ఓకే, ఈరోజుకి ఇది 4 క్వశ్చన్స్ చాలా ఈజీగా అయిపోయాయి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.